యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం వాటర్ ట్యాంక్ లెవెల్ ఇండికేటర్ అయితే తయారు చేస్తున్నాం, అది కూడా ఈ ట్రాన్స్రిజిస్టర్ అండ్ రిజిస్టర్తో. సో గైస్, మనకి రిజిస్టర్ అయితే 5 కావాలి, ట్రాన్స్రిజిస్టర్ అయితే 6 కావాలి, అండ్ అలాగే రెడ్ కలర్ లైట్స్ 2, గ్రీన్ కలర్ లైట్స్ 3 అయితే కావాలి. సో ఇప్పుడు మనం టోటల్ కాంపోనెంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో రండి చూద్దాం.
గైస్ వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గైస్ నాకు తెలుసు మీరు ఎవరికి అర్థం కాలేదనేసి. సో గైస్ ఇక్కడ డయాగ్రామ్ వేసాను చూడండి, దీన్ని చూసి మీకు అర్థమైపోతుంది. సో గైస్ ఇది మొత్తం ఒక కార్డ్బోర్డ్లో అయితే ఫిక్స్ చేసేద్దాం. అండ్ దీనికి ఒక స్విచ్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ బ్యాటరీ కూడా ఫిక్స్ చేయాలి కార్డ్బోర్డ్లోనే. సో ఇప్పుడు ఒక ఎంటీ కార్డ్బోర్డ్ అయితే తీసుకుందాం. సో గైస్ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ అయితే బిగించాను. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ సాల్డరింగ్ అయితే చేసుకుందాం. సో గైస్ బ్యాటరీ కూడా సాల్డరింగ్ అయితే చేసాను. ఇప్పుడు కంప్లీట్ ఈ కార్డ్బోర్డ్ని అయితే క్లోజ్ చేసేద్దాం. సో గైస్ నేనైతే కార్డ్బోర్డ్ని అయితే కంప్లీట్గా క్లోజ్ చేసాను అనమాట. పైన బ్రజర్ అండ్ కింద ఎల్ఈడీస్ అండ్ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ అనమాట. అండ్ ఇప్పుడు ఇది సిగ్నల్ వైర్ అనమాట. బ్యాక్ సైడ్ అంతా ఫుల్ కవర్ అయితే చేసాను. అండ్ దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం ఒక టెస్టింగ్ అయితే చేద్దాం. అండ్ టెస్టింగ్ చేసేటప్పుడు ఈ సిగ్నల్ వైర్ అయితే చూడండి, అండ్ ప్రతి ఒక్క సిగ్నల్ వైర్ ఇలా గ్యాప్ అయితే ఉండాలి, మధ్యలో ఇలా గ్యాప్ అయితే ఉండాలి, లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ వైర్స్ డైరెక్ట్గా నీళ్ళు అయితే పెట్టచ్చు, ఏం కాదనమాట. ఇప్పుడు నీళ్ళు పెట్టి అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం మీకు చేసి చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు ఈ జగ్గులో నీళ్ళు పోసి మనం దీన్ని టెస్ట్ చేస్తున్నాం. సో గైస్ మీరు చూస్తున్నారు కదా బజర్ అయితే ఎలా మోగుతుందో. అండ్ గైస్ ఈ ఇండికేటర్ కూడా చూడండి ఎంత బాగా వెలుగుతుందో. అండ్ రెడ్ కలర్ అయితే వాటర్ ట్యాంక్లో వాటర్ లోగా ఉన్నట్టు, అదే గ్రీన్ కలర్ లైట్ ఉంటే వాటర్ ఫుల్గా ఉన్నట్టు. ఒకవేళ బజర్ సౌండ్ వచ్చిందంటే వాటర్ ఓవర్ ఫ్లో అయినట్టు. సో గైస్ చూడండి నేను వైర్ పెట్టుకుంటే కూడా అది ఇండికేటర్ అయితే ఎలా అయితే చూపిస్తుందో. అండ్ నా వైర్ అయితే పైకి అయితే వస్తున్నా చూడండి, ఒక్కొక్క లైట్ డ్రాప్ అవుతుంది. సో గైస్ కొంచెం వాటర్ ఉన్నా కూడా లైట్ అయితే గ్లో అవుతుంది, మీరు దాన్ని మిస్టేక్ అనుకోకండి. సో ఇది వచ్చి గైస్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 అనేది మన హౌస్ పైన ట్యాంక్లో అయితే ఫిక్స్ చేద్దాం. సో పార్ట్ 2 వీడియో త్వరలో వస్తుంది. సో ఆ వీడియో మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి.